పాడి కౌశిక్ రెడ్డి సారు పోలీసులకు జరుగుతున్న అన్యాయాలను గురించి పెండింగ్లున్న బిల్లులను ఎమ్మటే వాళ్ళకి పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను అడుగుతున్నాడు. అన్ని జిల్లా పోలీస్ వర్గానికి బిల్లులను ప్రవేశపెట్టి కరీంనగర్ జిల్లా పోలీసులకు మాత్రం ఎందుకు ఆపుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మీద గరం అవుతున్నాడు. మరిగా ముచ్చట మీరే ఒకసారి చూడుండ్రి. ఇలా దాదాపు 800 మంది నుంచి 1000 మంది పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు వాళ్ళకి బిల్స్ ఇవ్వమని మా జిల్లా మంత్రి కాకపోయినా మా జిల్లా మంత్రి అని చెప్పుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారు వెంటనే మా పోలీసు వాళ్ళకి ఆ బిల్స్ ఇప్పియాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ పాపం పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. తత్తిమ జిల్లాలకి అందరికీ ఇచ్చి మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ మిత్రులకి ఇవ్వకపోవడం కొంచెం బాధాకరం. ఇవాళ వాళ్ళకు వచ్చే జీతం నుంచి వాళ్ళ ఈఎంఐలకి మాత్రమే వెళ్ళిపోతున్నాయి. కనీసం వాళ్ళకి డైలీ మెయింటెనెన్స్ వెళ్తలేదు. ఇలా కనీసం వాళ్ళ పిల్లలకి స్కూల్ బట్టలు కొనిద్దామన్నా, స్కూల్ బుక్స్ కొనిద్దామన్నా, స్కూల్ ఫీజులు కడదామన్నా కూడా పైసలు లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఖచ్చితంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ మిత్రులకి దాదాపు 800 నుంచి 1000 మందికి వెంటనే ఇవ్వాలి అని, ఎరియర్స్ ఇవ్వాలి, బిల్స్ పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవ్వాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్న రెగ్యులర్ టీచర్స్కి 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇవాళ 27 తారీఖు అయినా కూడా ఇవాళ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కేవలం గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పితే వీళ్ళు చేసే పని ఏమీ లేదు. ఇవాళ సగం మందికి జీతాలు ఇచ్చిర్రు. దాదాపు 9 జిల్లాలో ఉన్న ఈ రెగ్యులర్ టీచర్లకి, మోడల్ స్కూల్ టీచర్లకి ఏడాది దాకా జీతం రాలేదు. అది సిద్దిపేట జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇలా పెద్దపల్లి జిల్లా కావచ్చు, వనపర్తి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, పెద్దపల్లి కావచ్చు. ఈ జిల్లాలో ఉన్న టీచర్లకు కూడా ఇలా 27 తారీఖు అయినా కూడా ఇంకా పైసలు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వెంటనే డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.